క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక బైబిల్ అని ఒకటే పుస్తకం ఉంటుంది. ఏదున్నా క్రిస్టియానికి సంబంధించి అందులో చదివేసుకుంటారు. ముస్లింలు ఖురాన్ ఉంది. ఏదున్నా అందులో చదివేసుకుంటారు. రైట్? మనకేంటన్నా ఒక 10 లైబ్రరీలు నిండినా గూడా పుస్తకాలు సరిపోవు. ఇంకా పరిశోధిస్తే ఇతిహాసాలు ఇంకా ఏవేమో పేర్లతో కొన్ని భగవద్గీత ప్రామాణికం అంటారు. ఆ భగవద్గీత చదువుదామంటే ఎవరికీ అర్థం కాదు. పోనీ దాన్ని అర్థం జెప్పించే వాళ్ళు లేరు మనకి అందుబాటులో. మనకెందుకు ఇన్ని గ్రంథాలు? అంటే కన్‌ఫ్యూజ్ చేయడమేగా. కన్ఫ్యూషన్ ఏం కాదు. ఇక్కడ ఏమైందంటే హిందూ సనాతన ధర్మంలో అనేకమైనటువంటి పరిశోధనలు చేశారు మన ఋషులు. హ్మ్. వేలాది సంవత్సరాలుగా, యుగయుగాలుగా. ఓకే. వాళ్ళంతా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మరణించి ఏమైపోతాడు? జీవన విలువలేంటి? దైవమేంటి? ధర్మమేంటి? ఆత్మేంటి? ఇహ పరలోకాల పరిస్థితి ఏంటి? ఇవన్నీ అంశాల మీద చాలా సమగ్రమైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది. ఓకే.